హాయ్ వర్స్, ఇప్పుడు మనం వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. మధ్యయుగ భారతదేశ చరిత్ర ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్. ఇందులో వచ్చేసి ముస్లింల దండయాత్ర వస్తుంది. అయితే ముస్లింల దండయాత్రలో మళ్ళీ 2 టైప్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి అరబ్బుల దండయాత్ర, రెండోది వచ్చేసి తురస్కుల దండయాత్ర. బాగా గుర్తుపెట్టండి, మధ్యయుగ భారతీయ చరిత్రలో ముస్లింల దండయాత్ర వస్తుంది. ఇక ముస్లింల దండయాత్రలో అరబ్బుల దండయాత్ర, తురస్కుల దండయాత్ర. మళ్ళీ తురస్కుల దండయాత్రలో మళ్ళీ 2 వస్తాయి. అవి ఏంటంటే మొహమ్మద్ గజనీ దండయాత్ర, ఇక రెండోది వచ్చేసి మహమ్మద్ గోరీ దండయాత్ర. సో మధ్యయుగ భారతీయ చరిత్రలో వచ్చేసి ముస్లిం దండయాత్ర వస్తుంది. అందులో మళ్ళీ 2 పాయింట్స్ వస్తాయి. అరబ్బుల దండయాత్ర, తురస్కుల దండయాత్ర. ఈ తురస్కుల దండయాత్రలో మళ్ళీ 2 పాయింట్స్ వస్తాయి. ఒకటి వచ్చి మొహమ్మద్ గజనీ దండయాత్ర వస్తుంది, ఇక రెండోది మహమ్మద్ గోరీ దండయాత్ర. సో ఇదండి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాయింట్ టు పాయింట్ ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇక అరబ్బుల దండయాత్ర మొదటిది. అరబ్బుల దండయాత్ర. ఈ అరబ్బుల దండయాత్ర ఎప్పుడు మొదలైంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాము. మొట్టమొదట వచ్చేసి ముస్లిం లేదా అరబ్బుల దండయాత్ర క్రీస్తు శకం 712లో జరిగింది. అరబ్బుల దండయాత్ర ఎప్పుడు జరిగిందంటే మొట్టమొదటి వచ్చేసి ముస్లిం లేదా అరబ్బుల దండయాత్ర క్రీస్తు శకం 712 అండి. ఇక రెండో పాయింట్, పర్షియా రాజు అల్ హిజాజ్కు శ్రీలంక నుంచి బహుమానాలు తీసుకుని వెళ్తున్న ఒక నౌక దేబాల్ వద్ద దోచుకోబడుతుంది. దేబాల్ వద్ద దోచుకోబడితే అప్పుడు ఈ పర్షియా రాజు ఏం చేస్తాడంటే ఈ దేబాల్ అనేది సింధ్ రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. అయితే ఈ దేవాల అనేది సింధ్ రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. సో దానికి ఆ దేవాల వద్దనే దోచుకుపడడంతో ఈ సింధు రాజు అయినటువంటి ఈ సింధ్ పాలకుడైన ఎవరు అంటే దాహీర్. ఈ సింధ్ పాలకుడైన దాహీర్ను సో మాది వచ్చేసి అక్కడ దోచుకోబడింది, మా నౌక దోచుకోబడింది, సో దానికి సంబంధించిన నష్టపరిహారం నువ్వే చెల్లించాలి అని పర్షియా రాజు అల్ హిజాజ్ చెప్తాడు. అందుకు సింధు రాజు ఎవరు దాహీరు నేను చెల్లించను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని లెక్క లేకుండా మాట్లాడతాడు. సో సింధు రాజ్యం ఎక్కడ దేబాల్ వద్ద దోచుకోబడితే దేబాల్ అనేది సింధు రాజ్యంలో ఉండడం వల్ల పర్షియా రాజు అల్ హిజాజ్కు కాలుద్ది, మీ రాజ్యం దగ్గరనే కదా ఇది జరిగింది, దోచుకోబడింది, నువ్వే పే చేయాలి దానికి నష్టపరిహారం అంటాడు. అందుకు సింధ్ పాలకుడైనటువంటి దాహీరు లెక్క చేయడు, దాన్ని తిరస్కరిస్తాడు. అయితే వెంటనే ఈ అల్ హిజాజ్కు కోపం వస్తుంది. అల్ హిజాజ్ కోపం వస్తే ఏం చేస్తాడంటే అల్ హిజాజ్ను
యుద్ధంలో ఓడించు, యుద్ధం చెయ్యి అని మహమ్మద్ బిన్ కాసింను పంపుతాడు యుద్ధానికి. మహమ్మద్ బిన్ కాసింను పంపినప్పుడు మహమ్మద్ బిన్ కాసిము 712లో రేవార్ యుద్ధంలో వచ్చేసి దాహిర్ను ఓడిస్తాడు. ఈ దాహిర్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. ఈ దాహిరే సింధ్ నాయకుడు. సింధు రాజ్యానికి పాలకుడు ఈ దాహిర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ యుద్ధంలో? రేవార్ యుద్ధంలో ఓడిస్తాడు దాహిర్ను. ఈ దాహిర్ సింధ్ పాలకుడు. ఇక పర్షియా రాజు అల్ హిజాజ్. ఇక్కడ 3 పేర్లు వస్తాయమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి పేరు వచ్చేసి పర్షియా రాజు, మొదలుపెట్టింది ఇతనే, అల్ హిజాజ్. ఇక్కడ సింధ్ పాలకుడు దాహిర్. ఈ దాహిర్ను ఓడించడానికి పంపింది మహమ్మద్ బిన్ కాసిం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే ఈ మహమ్మద్ బిన్ కాసిము ఎవరి మనిషి? పర్షియా రాజు అయినటువంటి అల్ హిజాజ్ మనిషి. ఈ పర్షియా రాజు అల్ హిజాజు ఎవరిని పంపించాడు? మహమ్మద్ బిన్ కాసింను. కాసిం వచ్చేసి రేవార్ యుద్ధంలో దాహిర్ను ఓడిస్తాడు. దాహిర్ ఎవరు? సింధ్ పాలకుడు. ఇదంతా ఎందుకోసం జరిగిందంటే నౌక కోసం జరిగింది. నౌక. సో బహుమానాల మీద బహుమానాలు దోచుకోబడ్డంతో ఎక్కడో కాలింది. ఎవరికి కాలింది? పర్షియా రాజు అల్ హిజాజ్ కు. వెంటనే యుద్ధం ప్రకటించేశాడు. నువ్వు వాడిని ఎలాగైనా ఓడించి సత్తా ఏంటో చూపించాలన్నాడు. ఎవరితో అన్నాడు? మహమ్మద్ బిన్ కాసింతో. ఇక మహమ్మద్ బిన్ కాసిం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు? రేవార్ యుద్ధంలో దాహిర్ను ఓడించేశాడు. సో ఈ దండయాత్ర కారణంగా ఏం జరిగిందయ్యా అంటే మన భారతదేశ ఆయుర్వేదము, గణిత శాస్త్రము, చదరంగము అరబ్ దేశాలకు కూడా వ్యాపించింది. అరబ్ దేశాలకు కూడా వ్యాపించేసిందండి. ఏంటి మన భారతదేశం యొక్క ఆయుర్వేదము, గణిత శాస్త్రము, చదరంగము ఈ 3 కూడా అరబ్ దేశాలకు వ్యాపించాయి. ఎందుకంటే వాళ్ళు ఓడించాడు కదా వచ్చి సింధ్ పాలకుడిని. సో ఆటోమేటిక్గా ఇక్కడ వాళ్ళ రాజ్య స్థాపన జరిగిపోయింది. సో ఇవన్నీ మన దేశంలో ఉన్నటువంటి మంచి అన్ని వాడేసుకున్నారు బాగా. ఇక ఈ దండయాత్ర కారణంగా ఏం జరిగిందంటే ఆయుర్వేదము, గణిత శాస్త్రము, చదరంగం అరబ్ దేశాలకు కూడా వ్యాప్తి చెందాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మొట్టమొదటి చదరంగం వాడింది ఎవరు? చదరంగము అంటే మన ఇండియా. ఆయుర్వేదంలో ప్రముఖులు బాగా ఆరితేరిన వాళ్ళు ఎక్కడున్నారంటే ఇండియా. గణిత శాస్త్రంలో పెద్ద మాస్టర్స్ అంటే చాలా గొప్ప వాళ్ళు ఎక్కడున్నారంటే ఇండియా. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇండియా ఇన్నింటికి ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చి మన ఇండియాని దోచుకున్నారు. ఆ విధంగా తయారైంది. ఇక జిజియా పన్ను మొట్టమొదటిసారిగా భారత్లో ప్రవేశపెట్టింది. అప్పుడే ముస్లింల దండయాత్ర జరగంగానే జిజియా పన్ను వచ్చిందండి. జిజియా పన్ను స్టార్ట్ అయిపోయింది మన ఇండియాలో. ఇండో సరాసినిక్ అంటే అరబ్ కళ అభివృద్ధి కూడా చెందింది. అరబ్ కళలు అభివృద్ధి చెందారు. రాజు తలుచుకుంటే దెబ్బల కరువు అంటారు కదా, ఆ విధంగా. సో దండయాత్ర తర్వాత యుద్ధంలో ఓడించిన తర్వాత మన ఇండియాలోకి ప్రవేశించారు. ఇండియాలోకి ప్రవేశించాక జిజియా పన్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇండో సరిక్ అంటే సరాసినిక్
ఇండో సరాసినిక్ అంటే అరబ్ కళ. ఇది అరబ్ కళ. మన భారత్లో ఎలాంటి కళలు అయితే ఉన్నాయో అలాంటి కళ ఇది అరబ్కు సంబంధించిన కళ వృద్ధి చెందింది. ఇక ఇదండి ఈ కళలు. ఈ కళలు ఎగ్జాంపుల్కి వచ్చేస్తే పద్మమహల్ లేదా లోటస్ మహల్ కళల పేరు. కళలు ఏ కళలు అంటే పద్మమహల్ లేదా లోటస్ మహల్. ఇక ఇప్పుడు తురస్కుల దండయాత్ర గురించి తెలుసుకుంటాం. ఎవరిది అయిపోయింది? అరబ్బుల దండయాత్ర అయిపోయింది. ఇప్పుడు తురస్కుల దండయాత్ర. చెప్పాను ఇందాక, తురస్కుల దండయాత్రలో మళ్ళీ 2 పాయింట్స్ వస్తాయి. మొహమ్మద్ గజనీ సినిమా చూసి ఉంటారుగా, అది. ఇది ఎప్పుడు వరకు జరిగిందంటే క్రీస్తు శకం 1000 నుంచి 27 వరకు జరిగిందండి. క్రీస్తు శకం 1000 నుంచి 27 వరకు జరిగింది మొహమ్మద్ గజనీ దండయాత్ర. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, గజనీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న రాజ్యం. దీని పాలకుడు మొహమ్మద్. ఆఫ్ఘనిస్తాన్లో చిన్న రాజ్యం. దీనికి అది పాలకుడు వచ్చేసి మొహమ్మద్. ఇక మొహమ్మద్ గజనీ యొక్క బిరుదులు వచ్చేసి సికన్ అంటే విగ్రహాల విధ్వంసకుడు. హిందూ విగ్రహాలు కనిపిస్తే చాలు విధ్వంసకుడు అంటే పడేయడమే ఇతని బాగా అలవాటు అన్నట్టు హిందూ దేవుళ్ళ విగ్రహాలను. ఇక మూడో పేరు కూడా ఉంది, మూడవ బిరుదు వచ్చేసి యమీన్ ఉద్ దౌలా అంటే ముస్లిం రాజ్య సంరక్షకుడు. యమీన్ ఉద్ దౌలా. ఇక గజనీ రాజ్యాన్ని పటిష్టపరచడం కోసము సైన్యం కావాలని దాని కొరకు భారతదేశంపై దాడి చేసి సొత్తును దోచుకున్నట్టుకు నిర్ణయించాడు. ఇక ఈ గజనీ ఇతని చిన్న రాజ్యాన్ని పటిష్టం చేయడానికి ఇతనికి సైన్యం కావాలి. దానికోసం భారత్పై దాడి చేసి సొత్తులు దోచుకున్నట్టుకు నిర్ణయించాడు. అంటే బంగారం, వెండి ఇలాంటివి కాస్ట్లిటీ మన దేశంలో ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని దోచుకోవడానికి వచ్చేసాడు. అయితే ఇతను వచ్చేసి 1000 నుంచి 27 మధ్యకాలంలో మొత్తం 17 సార్లు భారతదేశంపై దండెత్తాడు. అప్పుడప్పుడు గజనీ దండయాత్ర అంటే గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుని టైప్ అతను. అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1000 నుంచి 27 మధ్యకాలంలోనే పదిహేడు సార్లు భారతదేశంపై దండెత్తాడు, దాడి చేసిండు. కేవలం పంట కోసే కాలంలో మాత్రమే దాడి చేశాడు. అంటే ఎలా అంటే అప్పుడప్పుడు మనం ఎండాకాలంలోనే దొంగలు పడుతుంటారు కదా, ఆ టైపు. భారత్లో పంట కోస్తున్నారు, పంట చేతికొచ్చింది అంటే చాలు గజనీ వచ్చి ఉంటాడు భారతదేశం దగ్గరికి దాడి చేయడం. ఎందుకంటే అతనికి
విలువైన వస్తువులు కావాలి, ఎందుకంటే అతని రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడం కోసం. గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు దాడి చేశాడంటే 17 సార్లు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు అంటే 17 సార్లు. ఎప్పటి నుంచి? క్రీస్తు శకం 1000 నుంచి 27 మధ్య కాలం. క్రీస్తు శకం 1000 నుంచి 27 మధ్య కాలంలో ఇతను ఉన్నాడు. 17 సార్లు దాడి చేశాడు. 17 సార్లు. అది కూడా ఎప్పుడు పంట బాగా పండుతుంది, ఇంకా పంట చేతికొచ్చింది అన్నప్పుడే వచ్చేస్తాడండి ఈ గజనీ. అయితే ఇతని యొక్క ఈ గజనీ మహమ్మద్ గజనీ దండయాత్రలో ఇతను చేసినటువంటి ప్రధాన దాడులు ఏంటి అన్న విషయానికి వస్తే, వెయ్యిలో ఖైబర్ కనుమ, బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 1027 అంటే క్రీస్తు శకం 1000 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1027 సంవత్సరం వరకు, సంవత్సరం మధ్యకాలం అని. అంటే 27 ఏళ్ళలో, ఈ 27 ఏళ్ళ మధ్యకాలంలో వచ్చేసి 17 సార్లు. బాగా గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు శకం 1000 నుంచి 1027 మధ్యకాలంలో. మళ్ళీ 27 అంటే వేరుగా అర్థం చేసుకుంటే వాళ్ళు. 1000 క్రీస్తు శకం 1000లో వచ్చేసి ఖైబర్ కనుమ, 1008లో వైహింద్ ఆనందపాలను ఓడించి జ్వాలాముఖి దేవాలయం దోచుకున్నాడు. జ్వాలాముఖి దేవాలయాలను దోచుకున్నాడండి 1008లో. ఇక 1014లో వచ్చేసి దానేశ్వర్పై దాడి చేసి చక్రస్వామి దేవాలయం దోచుకున్నాడు. ఇతను అన్ని దేవాలయాలు అంటే, ఎందుకంటే ఇంతకుముందు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే, దేవుళ్ళ కోసం నగదు ఇలా వాళ్ళ కోసం చాలా చాలా ఖర్చు పెట్టేసేవాళ్ళు దేవుళ్ళ గుళ్ళ కోసం. అయితే గుళ్ళోనే ఉంటుంది అనే ఒక కారణంతో, ఆస్తులు మొత్తం గుళ్ళోనే ఉంటాయనే కారణంతో ఇతను గుళ్ళ మీదనే దాడి చేయడం మొదలు పెడతాడు. అలాగే అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే, పండిన పంటను, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి గుళ్ళల్లో పేర్చుకునేవాళ్ళు. సో దానికోసం కూడా అతను దాడి చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక 1014లో వచ్చేసి దానేశ్వర్పై దాడి చేసి చక్రస్వామి దేవాలయం తెచ్చుకున్నాడు. ఇక 1018, 1019 మధ్య మధుర కణజులపై దాడి చేశాడు. మధుర కణజులపై దాడి చేశాడు. ఇక 1021లో గ్వాలియర్, ఇక 1026లో వచ్చేసి గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం. ఈ సోమనాథ్ శివాలయం అండి, దోచుకున్నాడు దీన్ని కూడా. ఇదే 16వ దాడి. ఇంకొక దాడి ఉంది, అది 1027 లాస్ట్ దాడి. సింధులోని జాట్స్ తెగపై దాడి చేశాడు. సింధులోని జాట్స్ తెగపై కూడా దాడి చేశాడు 1027. ఇదే లాస్ట్ దాడి ఇతంది. ఇక మహమ్మద్ గజనీతో పాటు అల్బేరూని అనే చరిత్రకారుడు భారతదేశానికి వచ్చి అనేక సంవత్సరాలు ఉండి భారతదేశ సంస్కృతి ఇతర విషయాలను తెలియజేస్తూ తారిక్ ఈ హింద్ మహమ్మద్ గజనీతో పాటు
అల్బెరూని అనే చరిత్రకారుడు భారతదేశానికి వచ్చి అనేక సంవత్సరాలు ఉండి భారతదేశ సంస్కృతి ఇతర విషయాలను తెలియజేస్తూ తారిక్ ఈ హింద్ అనే పుస్తకము రచించాడు. తారిక్ ఈ హింద్. ఇక ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు సవాచో అనే వ్యక్తి. ఈ తారిక్ ఈ హింద్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరయ్యా అంటే సవాచో. బాగా గుర్తుపెట్టుకోండి, ఆంగ్లంలోకి సవాచో. తారిక్ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే అల్బెరవాణి. ఓకేనా? అల్బెరవాణి కానీ అల్బెరూని. ఈ అల్బెరూని ఏం చేశాడంటే తారిక్ ఈ హింద్ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసింది, రాసింది, ఆంగ్లంలోకి మార్చింది సవాచో అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఇక ఇందులోనే ఇంకొక పాయింట్ అయితే ఉంది. ఈ పుస్తకాన్ని గజనీ ఆస్థానంలోని ఉత్పి తారిక్ ఈ యమిని అనే పుస్తకాన్ని రచించాడు. ఎవరు? ఈ గజనీ ఆశ్రమంలోనే ఉన్నటువంటి ఉత్పి ఏం చేశాడు అంటే తారిక్ ఈ యమిని, తారిక్ ఈ హింద్ ఒకటి, తారిక్ ఈ యమిని రెండు. ఇది రాసింది ఎవరంటే ఉత్పి అనే వ్యక్తి. అదే గజనీ ఆశ్రమంలో ఉండేవాడు. ఇక ఫిరదౌసి షానామాను రచించాడు. ఫిరదౌసి అనే వ్యక్తి షానామాను రచించాడు. 3 వచ్చాయి ఇప్పటికే. తారిక్ ఈ హింద్ ఒకటి, తారిక్ ఈ యమిని ఒకటి, ఈ మూడోది షానామా. బాగా గుర్తుపెట్టుకోండి, షానామా మూడోది. ఇది షానామా 3 బుక్కులు వచ్చాయి. ఇదండి ఈ మొహమ్మద్ గజనీ దండయాత్రలో మెయిన్ పాయింట్స్ అయితే ఇవి. మళ్ళీ ఒకసారి చెప్తాను, నీట్గా క్లియర్గా వినండి. మహమ్మద్ గజనీ దండయాత్రలో ఇది వచ్చేసి మహమ్మద్ గజనీ దండయాత్ర 1000 నుంచి 1027 వరకు జరిగింది. గజనీ ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న రాజ్యం, దీని పాలకుడే మొహమ్మద్. సో ఒక ఆఫ్ఘనిస్తాన్లోని చిన్న రాజ్యానికి పాలకుడు ఈ మహమ్మద్ గజనీ. ఈ మహమ్మద్ గజనీకి బిరుదులు వచ్చేసి సికన్ అంటే విగ్రహాల విధ్వంసకుడు, యమీన్ ఉద్ దౌలా అంటే ముస్లిం రాజ్యస్థాపకుడు. గజనీ రాజ్యాన్ని పటిష్టపరచుకు సైన్యం కావాలని దాని కొరకు భారతదేశంపై దాడి చేసి సొత్తును దోచుకున్నట్టుకు నిర్ణయించాడు. తను 1000 నుంచి 1027 మధ్య కాలంలో మొత్తం 17 సార్లు 27 సంవత్సరాల్లో 17 సార్లు భారతదేశంపై దాడి చేశాడు. కేవలం ఆస్తుల కోసం మాత్రమే, వాళ్ళ రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి. తను కేవలం పంట కోసే కాలంలో మాత్రమే దాడి చేసేవాడు. అప్పుడప్పుడు ఎండాకాలంలో దొంగలు పడ్డట్టుగా పంట చేతికొచ్చే టైంకి దొంగలు పడతారు. ఓకే, ఇతను చేసిన ప్రధాన దాడులు 1000లో ఖైబర్ కనుమ, 1008లో వైహింద్ ఆనందపాలని ఓడించి జ్వాలాముఖి దేవాలయం దోచుకున్నాడు. 1014లో దానేశ్వర్ పై దాడి చేసి చక్రస్వామి దేవాలయాన్ని దోచుకున్నాడు. 1018 నుంచి 19 వరకు మధుర కణోజులపై దాడి చేశాడు. 1021 గ్వాలియర్, 1026లో గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం అంటే శివాలయం దోచుకున్నాడు. ఇదే 16వ దాడి. ఇంకా నెక్స్ట్ ఒక్కటి ఉంది, 17వది లాస్ట్ది. 1027లో వచ్చేసి సింధులోని జాట్స్ తెగపై దాడి చేశాడు. ఇక మహమ్మద్ గజనీతో పాటు అల్బెరూని అనే చరిత్రకారుడు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉండి తారిక్ ఈ హింద్ అనే పుస్తకాన్ని రచించాడు. అలాగే ఇంకో పుస్తకం, ఈ పుస్తకాన్ని తారిక్ ఈ హింద్ అనే పుస్తకాన్ని అనువదించిన వారు ఇంగ్లీష్లోకి, ఆంగ్లంలోకి సవాచో. గజనీ ఆస్థానంలో ఉత్పి తారిక్ ఈ యమిని అనే పుస్తకాన్ని ఉత్పి అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇంకో పుస్తకాన్ని రచించాడు, తారిక్ ఈ యమిని అనే పుస్తకాన్ని. ఇక ఫిరదౌసి షానామాను రచించాడు. ఎంతమంది 3 పుస్తకాలు వచ్చాయి. ఫిరదౌసి అనే వ్యక్తి షానామాను రచించాడు. వీడికి మహమ్మద్ గజనీ దండయాత్ర అయితే టాపిక్ అయితే అయిపోయింది.
మహమ్మద్ గజనీ దండయాత్ర టాపిక్ ఇద్దరితో అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ గోరీ దండయాత్ర. ఈ మహమ్మద్ గోరీ దండయాత్ర ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మహమ్మద్ గోరీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న రాజ్యం, దీని పాలకుడు మహమ్మద్. అసలు పేరు వచ్చేసి మహమ్మద్ బిన్ సామ్. గోరీ యొక్క అసలు పేరు మహమ్మద్ బిన్ సామ్. మహమ్మద్ బిన్ సామ్ 1175లో ఈ గోరీ వచ్చేసి మొట్టమొదటిసారిగా వాయువ్య భారతదేశంపై దాడి చేశాడు. వాయువ్య భారతదేశంపై దాడి చేశాడండి 1175లో. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక 1178లో గుజరాత్ పాలకుడైన రెండవ భీమదేవుడు గుజరాత్ యుద్ధం లేదా మౌంట్ అబూ యుద్ధంలో గోరీని ఓడించాడు. గోరీని ఓడించింది ఎవరంటే గుజరాత్ పాలకుడు రెండవ భీమదేవుడు. గుజరాత్ పాలకుడైన రెండవ భీమదేవుడు గోరీని ఓడించాడు 1178లో. 1175లో భారతదేశంపై దాడి చేశాడు. 1178లో దాడి చేసి 78లో గుజరాత్ పాలకుడు రెండవ భీమదేవుడు ఓడించేశాడు. ఇక ఏ యుద్ధంలో అంటే గుజరాత్ యుద్ధం లేదా మౌంట్ అబూ యుద్ధంలో గోరీని ఓడించాడు. గుజరాత్ యుద్ధం బాగా గుర్తుంటుంది. ఇక 1191లో మొదటి తరైన్ యుద్ధంలో ఇతన్ని పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు బఠిండా ప్రాంత ఆక్రమణ కొరకు. మళ్ళీ ఓడిపోయాడు 1191లో. 1178లో ఓడిపోతే మళ్ళీ 1191లో మళ్ళీ ఓడిపోయాడు. ఎవరు ఓడించాడంటే పృథ్వీరాజ్. చౌహాన్ ఓడించాడు. సో వీళ్ళు ఓడిపోయినా ఎందుకు మళ్ళీ 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 దండయాత్ర చేస్తున్నట్టు, వీళ్ళందరికీ ఎవరు ఇన్స్పిరేషన్ అయ్యా అంటే గజనీ ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. గజనీ వరుసగా 16-17 సార్లు దాడి చేశాడు కదా, వీళ్ళందరికీ గజనీని ఇన్స్పిరేషన్ అన్నట్లుగా తీసుకునే వాళ్ళు. అందుకే పదే 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 దండయాత్ర చేసేవాళ్ళు. ఇక 1192లో మళ్ళీ వచ్చాడు. 1191లో ఓడిపోయాడు. 92లో మళ్ళీ దండయాత్రకు వచ్చాడు. ఈసారి తరైన్ యుద్ధంలో, రెండవ తరైన్ యుద్ధంలో అనుకునే సాధించేశాడు. మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించేశాడు. ఈ యుద్ధ ఫలితంగానే భారత్ ముస్లిం స్థాపన మొదలైంది. ముస్లిం రాజ్య స్థాపన మొదలైందండి. మొదలు. సో ఇతను 1191లో పృథ్వీరాజ్ చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ 92లో మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈసారి పృథ్వీరాజ్ను ఓడించాడు. ఇక అంతకుముందు 1178లో గుజరాత్ పాలకుడు కూడా ఇతన్ని ఓడించాడు. ఇక క్రీస్తు శకం 1193లో కుతుబుద్దీన్ ఢిల్లీని ఆక్రమించి ఆ పట్టణాన్ని భారతదేశంలో మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా చేశాడు. ఎప్పుడు అంటే 1193లో, క్రీస్తు శకం 1193లో వచ్చేసి కుతుబుద్దీన్ ఢిల్లీని ఆక్రమించి ఆ పట్టణాన్ని భారత 1193లో వచ్చేసి
కుతుబుద్దీన్ ఢిల్లీని ఆక్రమించి భారత్లో మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా చేశాడు. మన భారత్లో మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా చేశాడండి. సో 1194 చాంద్వార్ యుద్ధంలో గోరి కనౌజ్ గహద్వాలా రాజు జయచంద్రుణ్ణి హతమార్చాడు. జయచంద్రుడిని కూడా ఈ గోరి హతమార్చాడు. ఎప్పుడంటే 1194లో చాంద్వార్ యుద్ధంలో. జయచంద్రుడు చంపేశాడు ఏకంగా. ఓడించడం కాదు, చంపేశాడు ఏకంగా జయచంద్రుడిని గోరి. ఇక గోరితో పాటు ఇద్దరు జనరల్స్ భారత్కు వచ్చారు. వారు వచ్చేసి గోరితో పాటు ఇద్దరు వచ్చారు. భారత్కు వచ్చారు. వాళ్ళు వచ్చేసి బక్తియార్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్. గోరితో పాటు ఇద్దరు వచ్చారు, ఇద్దరు జనరల్స్ భారత్కు వచ్చారు. వాళ్ళు బక్తియార్ ఖిల్జీ మరియు కుతుబుద్దీన్ ఐబక్. బక్తియార్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్. ఈ బక్తియార్ ఖిల్జీ బెంగాల్ పాలకుడు లక్ష్మణ సేనుణ్ణి ఓడించాడు. మళ్ళీ ఈ బెంగాల్ పాలకుడు లక్ష్మణ సేనుణ్ణి ఓడించేశాడు. ఇక కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి మధ్య పశ్చిమ భారతదేశంపై దాడి చేశాడు ఈ కుతుబుద్దీన్. సో గోరి భారతదేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలకు ఐబక్ను ఢిల్లీ వద్ద డిప్యూటీగా నియమించి గోరి ప్రాంతానికి పయనించాడు. సో గోరి ఏం చేశాడంటే బాగా ప్లానింగ్గా తాను ఆక్రమించిన ప్రాంతాలకు ఐబక్ను ఢిల్లీ వద్ద డిప్యూటీగా నియమించి అక్కడ నువ్వు ఉండి చూసుకోరా అని చెప్పేసి మళ్ళీ గోరి తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు గోరి. ఇక 1206లో జీలం నది దగ్గర దమ్యక్ వద్ద కుక్కర్ అనే తెగ మహమ్మద్ గోరిని హత్య చేసింది. 1206లో ఏం జరిగిందంటే ఊహించని విధంగా జీలం నది వద్ద దమ్యక్ వద్ద కుక్కర్ అనే తెగ మహమ్మద్ గోరిని హత్య చేసింది. మహమ్మద్ గోరిని హత్య చేసిన తెగ ఏంటి అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? మహమ్మద్ గోరిని హత్య చేసింది ఎవరు, ఏ తెగ వాళ్ళు అంటే కుక్కర్ అనే తెగ హత్య చేసింది. ఈ వార్త విన్న వెంటనే కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ వద్ద తన స్వతంత్రాన్ని ప్రకటించుకొని భారతదేశంలో బానిస వంశ పాలన లేదా ఢిల్లీ సుల్తానుల పాలనను ప్రారంభించాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని అడుగుతున్నావు. వెంటనే ఈ వార్త విన్న వెంటనే కుతుబుద్దీన్ ఐబక్ ఇక్కడ ఢిల్లీలో ఉంచాడు ఇతన్ని చూసుకోరా అని. అయితే ఇది వెంటనే ఇంకా ఇతనికి ఎక్కడిని ఆనందం వచ్చేసింది. ఇంకా రాజు మంత్రి అన్నీ నేనే అనుకున్నాడు. వెంటనే తన స్వతంత్రాన్ని ప్రకటించుకొని
భారతదేశంలో బానిస వంశ పాలన లేదా ఢిల్లీ సుల్తానుల పాలనను ప్రారంభించాడు. ఢిల్లీ సుల్తానుల పాలనను ప్రారంభించింది ఎవరయ్యా అంటే ఏమని చెప్పచ్చు? కుతుబుద్దీన్ ఐబక్. స్ట్రైట్గా రాలే, బాగా గుర్తుపెట్టిన స్ట్రైట్గా ఎవరో నియమిస్తే ఉన్నాడు. ఆ తర్వాత స్వతంత్ర పాలనను ప్రారంభించాడు. అది ఇప్పుడు సింపుల్గా మనం ఒకటే అమ్మా మనం గుర్తుపెట్టుకుంటుంది. ప్రజెంట్ మన రాజకీయంలో మనం చూస్తున్న రాజకీయాల్లో ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా కానీ మన ఇండియాలో ఉన్నటువంటి రాజకీయాలనే పోలి ఉంటాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పార్టీ ఆఫీసులలో టీలు అందించే దగ్గర ఉంటారు చాలా చాలా తెలివివంతులు. ఆ తర్వాత చిన్నగా కార్యకర్తలుగా మారుతారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, లేదంటే మండల్ లెవెల్లో సంథింగ్, లేదా సర్పంచ్, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం, అంతే స్టేజెస్ ఇవి. అంటే ఏంటంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు ఒక రాజ్యంలో కానీ ఒక రాజకీయంలో కానీ ఏదైనా అవే ఫాలో అవుతూ వస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ మెల్లగా వస్తారు, తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ చివరికి ఏమవుతాడు? కింగ్. ఎందుకంటే అన్ని చూసింటాడు, ఎత్తులన్నీ చూసింటాడు, ఎత్తుకు పై ఎత్తులు వేయడం చూసింటాడు, కింద పడడం చూసింటాడు, పైకి ఎగ్గడం చూసింటాడు, గాల్లో తేలడం చూసింటాడు, నీటిలో మునగడం చూసింటాడు, ప్రతి ఒక్కటి చూసింటాడు. కాబట్టి ఈజీగా, అంటే చాలా అనుభవంతో ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎవరిని ఎక్కడ కాళ్ళు మొక్కాలి అనేది బాగా తెలిసి ఉంటుంది. సో ఈజీగా కింగ్ అయిపోవచ్చు. అది దేశానికి కావచ్చు, ఆ ప్రాంతానికి కావచ్చు, దేనికైనా కావచ్చు. సో ఒకప్పుడు జరిగినట్టు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ వస్తున్నాయి అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మన రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అలాగే జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఏంటి అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మనం ఈరోజు ఏంటంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో వచ్చేసి ముస్లింల దండయాత్ర గురించి తెలుసుకున్నాం. ముస్లింల దండయాత్ర. సో ప్రతి పాయింట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కావచ్చు మళ్ళీ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్. సో నేను ఒక్కొక్క టాపిక్ నేను వీడియో పబ్లిష్ చేస్తూనే ఉంటాను. అందుకే మీరు మన ఛానల్ని, మన జాబ్ అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన టార్గెట్ ఈ వీడియోకు 10,000 లైక్లు, 10,000 షేర్లు. కామెంట్లో మీరు ఏదన్నా నేను తప్పులు చెప్పింటే మీరు చెప్పచ్చు, నేను సరి చేసుకుంటాను. మేబీ అందరికీ కరెక్ట్గా తెలియాలని ఏం లేదు, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. సో అలా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేస్తాను. మీరు కామెంట్ పెడితే మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేశారంటే, సో దానికి సంబంధించిన కామెంట్స్కు సంబంధించినటువంటి ఆ కామెంట్స్ ఎవరెవరు ఏం కామెంట్ పెట్టేది నేను నెక్స్ట్ వీడియోలో చదువుతా, ఎవరెవరు ఏం కామెంట్ పెట్టారు అనేది. సో ఇదండి. సో ఈ వీడియోని 10,000 మందికి షేర్ చేయాలి. మీరు ఒక్కొక్కరు ఏం లేదు, సింపుల్గా ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేసినా 10,000 మంది ఈజీగా అవుతారు. మనకు 10,000 లైకులు కావాలి ఈ వీడియోకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జాబ్ అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.